యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నాయందు విశ్వాసముంచుడి. ఈ మాటను ఆలోచన చేస్తే ఈరోజు హృదయములో కలవరపాటు చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు, పురుషులకు, స్త్రీలకు, యవనస్తులకు, అందరికీ ప్రియులారా, మనిషి జీవితంలో తెల్లవారితే చీకటి పడే వరకు ఏదో ఒక సందర్భంగా కలవరపడుతూనే ఉన్నాం. ఈరోజు అనేకమైన అనర్థాలకు కారణం కలవరపాటే. మనిషి జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి ఈరోజు ఎన్నో విధములైనటువంటి నష్టాలకు కారణం కలవరపాటు. కలవరం అనేటువంటిది మనిషిని కృంగదీస్తుంది. కలవరం అనేటువంటిది మనిషిని వ్యాధి పాలు చేసేస్తుంది. కలవరం అనేటువంటిది మనిషి ఎదగకుండా కుప్పకూలిపై కృంగిపోయేలా చేస్తుంది. ఈరోజు దేవుడు బలపరుస్తూ అంటున్నాడు, మీ హృదయమును కలవరపడనివ్వకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచితే ఆయన కృపచేతను నడిపించబడతాం. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచితే ప్రతి విధమైనటువంటి కలవరాన్ని దేవుడు తీసేస్తాడు. ఈరోజు ఉద్యోగముల ఒడిదుడుకులు అనేటువంటి కలవరం, భార్యాభర్తల మధ్య సమాధానం లేకపోవడం, పిల్లలు అనుకున్న రీతిలో గొప్పవారు కాలేకపోవడం, వాళ్ళు గొప్పవాళ్ళు కాకపోవడం కాకుండా వారు తల్లిదండ్రుల మీద ఎదిరించి భ్రష్టులైపోవడం, ఈరోజు ఆర్థిక పరిస్థితులు బాగోకపోవడం, ఆరోగ్యం సహకరించకపోవడం, అనుకున్నది ఒకటైతే జరిగేది ఒకటవడం. ఈరోజు నీ జీవితంలో ఎంత మంచిగా వెళ్ళాలనుకున్నా ఏదో ఒక ఇబ్బంది ఎదురవ్వడం, ఇలాంటి సన్నివేశాలు మన హృదయాన్ని కలవరపరిచేస్తూ ఉన్నాయి. దేవుడు మాట్లాడుతున్నాడు, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాటి వైపే చూసి నువ్వు కలవరపడితే ఈరోజు ఆ కలవరపాటు అనేకమైనటువంటి ప్రమాదాలకు, చివరికి నీ మరణానికి కూడా దారితీసే ప్రమాదం ఉంది. నీ కుటుంబం సర్వనాశనమైపోయే ప్రమాదం ఉంది. దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుని యందు విశ్వాసం ఉంచు. ఎందుకంటే నీ కలవరపరిచే శ్రమల కన్నా, నీ కలవరపరిచే బాధల కన్నా, వ్యాధుల కన్నా, ఇబ్బందుల కన్నా ఈరోజు నిన్ను ప్రేమించి నిన్ను ఏర్పాటు చేసుకున్న దేవుడు శక్తిమంతుడు, గొప్పవాడైన సృష్టికర్త అయినటువంటి దేవుడు కనుక వాటన్నిటి నుంచి నిన్ను విడిపించగలడు. కనుక పూర్తిగా అయినందు విశ్వాసం ఉంచితే నీ కలవరము లేకుండా నీ కన్నీరు తుడిచి అదే కళ్ళల్లో నుండి అద్భుతమైనటువంటి సంతోషాన్ని అనుభవించే స్థితిలోనికి దేవుడు నిన్ను నడిపిస్తాడు.